ఓకే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధ దినాన శనివారం సిద్ధపాటు దినాన, పరిశుద్ధ దినానికి ముందు దినం సిద్ధపాటు దినం. ఈ సిద్ధపాటు ప్రభు కొరకైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రత్యేకంగా ఈ దినమున, ఈ 3 దినాలు శుక్ర, శని, ఆదివారాలు, శుక్రవార దినమున ఉపవాస ప్రార్థనలు సిద్ధపాటుల్లో భాగమే అది. అదే రీతిగా ఆదివారము పరిశుద్ధ దినాన్ని ప్రభు కొరకు మనకు ప్రభువు అనుగ్రహించినటువంటి రక్షణను మనం చేత పట్టుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించుటకు సిద్ధపాటు చాలా అవసరం. కాబట్టి నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఆదివారము ఆరాధన కంటే ప్రాముఖ్యమైనటువంటిది ఈ సిద్ధపాటు శనివార దినం. సిద్ధపాటు లేకుండా ప్రభువును ఆరాధించటము అది ఎంత మటుకు కరెక్ట్ అని మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎప్పుడైనా మనము ఏదైనా మన కుటుంబంలోనే ఎవరిదైనా వివాహమో లేకపోతే ఒక సెలబ్రేషన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు సిద్ధపాటు లేకుండా, ఒక ప్లాన్ లేకుండా ఆ ఆ సెలబ్రేషన్ చేయటానికి ముందుకెళ్తామా? నో, నాట్ ఎట్ ఆల్. డెఫినెట్ గా ఒక ప్రణాళిక, లేకపోతే ఒక ప్లాన్, లేకపోతే ఒక సిద్ధపాటు తప్పకుండా చేస్తాం. సిద్ధపాటులో అనేకం ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. మొట్టమొదటిగా ఎవరిని పిలవాలి అన్నటువంటిది. ఆ రెండవది, వచ్చినటువంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి. తర్వాత ఎలాంటి భోజనాలతో వచ్చినటువంటి వారిని అందరినీ తృప్తిపరచాలి అన్నటువంటివి. ఈ రీతిగా సిద్ధపాటు లేకుండా మనం ఏది కూడా చేయము. ఈవెన్ ఆదివార దినమున మనం పరిశుద్ధాలయానికి ఆయనను ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు లేకుండానే వెళ్తామా? ముందు రోజే ఏ డ్రెస్ వేసుకోవాలి అని దాన్ని సెలెక్ట్ చేసి తీసి పక్కలో పెట్టుకుంటాం. మంచిది, ఇదంతా కూడా అవసరమే. మరి ప్రభువును, దేవాది దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుణ్ణి ఆరాధించటానికి ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నేను పరిశుద్ధుడనై ఉండలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. నన్ను ఆరాధించటానికి వస్తున్న నీవు ఏ బట్టలు వేసుకొని వచ్చావు, ఏ ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి వచ్చావు అనేది ఫిజికల్ గా కాకుండా ఆయన చూసేది నీ ఆంతర్యాన్ని చూస్తాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, నన్ను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి అని అంటాడు. కాబట్టి ఈ సిద్ధపాటు దినాన మనము రేపు ఆయనను ఆరాధించటానికి ఈ దినాన ఆత్మలో సిద్ధపాటు కలిగి అలాగో ఆయనను ఆరాధిద్దాం. విమలాక, మీకు ఎందుకు ఆ పాట పాడాలని అనిపించిందో తెలియదు, కానీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే అక్కడ పాడినటువంటి ఆ పాటలో చాటించుడి మనుష్య జాతికి యేసు నామము, యేసు యొక్క ప్రేమను గురించి కూడా తప్పకుండా ప్రకటించండి, చాటించండి అని ఉంది. తెలియదు కానీ ప్రభు ఈ దినాన మాట్లాడబోతున్నటువంటి ఆ అంశము కూడా ఇంచుమించుగా కాకపోతే అదే అని కూడా చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్తలో 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇది
సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువుల వారికి మధ్యలో జరిగినటువంటి ఒక చక్కని సంభాషణ. ఆమె ఫిజికల్ థర్స్టీనెస్ గురించి మాట్లాడుతూ ఉంది. ఈయన ఆత్మీయమైనటువంటి దాహం. అందుకే ఆయన అంటాడు, నేనిచ్చు నీళ్లు ఏదో ఉంది, ఆ నీళ్లు ఎవడైతే తాగుతాడో వాడు ఈకను ఎప్పటికీ దప్పికొనడు అని అంటాడు. అంటే ఇక్కడ మనం ఈ సందర్భంలోనే రెండు విధాలుగా ఈ దాహాన్ని చూస్తూ ఉన్నాం. ఒకటి శరీర సంబంధానికి సంబంధించిన దాహం అయితే అది సమరయ స్త్రీ ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఆత్మీయ దాహాన్ని గురించి మాట్లాడుతూ. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దాహాన్ని మనము ఇక్కడ రెండు విధాలుగా చూస్తాం. ఒకటి శరీరానికి సంబంధించిందైతే, లేకపోతే బాహ్యానికి సంబంధించిందైతే, రెండవది ఆత్మకు సంబంధించినటువంటిది, ఆత్మీయ సంబంధమైనటువంటిది. భౌతికపరమైనటువంటి దాహాన్ని గురించి ఆమె మాట్లాడింది. ఆమె ఒకతే మాట్లాడిందా అంటే లేదు. ఆమె సమరయ స్త్రీ. ఆయనను వెంబడించినటువంటి, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన జనాంగము కూడా భౌతికమైనటువంటి దాహం గురించి మాట్లాడి మోషేతో సనిగారు గొనిగారు. ఏమయ్యా, మాకు అక్కడ నీళ్లు లేకుండానా, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని నీళ్లు లేకుండా చేస్తున్నావు అని. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మాట. అది వారు మాట్లాడుతున్నటువంటి సందర్భము, వారికి అప్పటికి దాహమైంది, ఇప్పుడు నీళ్లు తాగటానికి కావాలి. ఇది ఏంటి, దేని పరమైనటువంటిది అంటే భౌతిక పరమైనటువంటిది, శరీరానికి సంబంధించినటువంటి దాహం గురించి. ప్రియమైన వాళ్ళారా, తప్పు లేదు వాళ్ళు అడగటం. కానీ ఈ సందర్భంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ మోష మీద సనుగుతూ నీళ్లు లేక మేము చచ్చిపోతున్నాం, మమ్మల్ని చంపడానికి ఇది తీసుకొచ్చావా అని అంటున్నారే, వీళ్ళకి ఇప్పుడు ఉండవలసినటువంటి దాహము దేని గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు, లేకపోతే దేవాది దేవుడు ఏ దేశాలనైతే మాకు ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ దేశానికి ప్రయాణంలో ఉన్నాము. అది చేరుకోవటానికి దాహం కలిగి ఉండాలి. వీళ్ళు ఈ దాహం కలిగి ఉండాలి. అక్కడికి మేము చేరుకోవాలి. అది మా వాగ్దాన భూమి. మాకు దేవుడు వాగ్దానము చేసిన ప్రాంతము, ప్రదేశము, దేశము. ఆ దేశంలోనికి నడిపించటానికి ఆయన దిగి వచ్చి నాయకుణ్ణి పంపించాడు. ఆ నాయకుని ఆ ఆధ్వర్యంలో, ఆ నాయకుని యొక్క నాయకత్వంలో ఇదిగో మేము ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాం, ఎన్నో అద్భుతాలు కూడా చూచాము. ఆయన కార్యాలు మేము చూచాము, రుచి చూచి తెలుసుకున్నాము. అయినా ఏర్పాటు చేసుకున్న బిడ్డలే, పేరు పెట్టి పిలువబడిన జనాంగమే, ప్రత్యేకించబడినటువంటి వారు, వాగ్దాన భూమిలో ప్రవేశించటానికి ప్రయాణంలో ఉన్నటువంటి ఆయన బిడ్డలే ఏ దాహం గురించి మాట్లాడుతున్నారంటే భౌతిక పరమైనటువంటి దాహం గురించి మోషేతో వాగ్వివాదానికి దిగారు. అక్కడ వారు కలిగి ఉండవలసిన దాహం ఏంటంటే నిరీక్షణ కలిగినటువంటి వారై ఆ వాగ్దాన భూమిలో మేము ప్రవేశించటానికి, అది మా గోల్, అది మా నిరీక్షణ, అది మా గురి. అక్కడికి కదా మేము దాహం కలిగి ఉండాలి, ఆడ చేరుకోవాలని కదా మేము దాహం కలిగి ఉండాలి అని అక్కడ అంటాడు ఆయన. ఈ దాహం కలిగి ఉండాలి. ప్రియమైన వారలారా, వినుచున్న మనలో ఏ దాహం ఉందో, ఎలాంటి దాహాన్ని మనం ఇష్టపడుతున్నామో, ఆశపడుతున్నామో, కోరుకుంటున్నామో ఈ రాత్రి మనం పరీక్షించుకోవాలి. భౌతిక పరమైనటువంటి దాహం, దీంట్లోకి మళ్ళీ అన్ని వస్తాయి. మనము మాట్లాడుకున్న అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినటువంటి అన్ని విషయాలు ఈ దాహంలో కూడా వస్తాయి. ఏ దాహం కలిగి ఉన్నాము? కుటుంబాన్ని కట్టుకోవాలన్నటువంటి దాహంలో, కుటుంబాన్ని స్థిరపరచుకోవాలన్నటువంటి దాహం కలిగి ఉన్నాము. లేదు, నాకు ప్రభువు అనుగ్రహించిన ఈ కుటుంబమును
నాకు కూడా వాగ్దానం ఇచ్చిన నిత్య రాజ్యములో నా కుటుంబాన్ని అంతా కూడా తీసుకొని వెళ్ళాలి, అక్కడ ప్రవేశింప చేయాలి అన్నటువంటి దాహం కలిగి ఉన్నాము. ఈ రెండిట్లో ఏ దాహం మనలో? కుటుంబాన్ని కట్టడంలో తప్పు లేదని ఎవ్వరూ అనట్లేదు, దేవుడు కూడా అనట్లేదు, అనడు కూడా. కుటుంబాన్ని కట్టాలి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే అది కదా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి తోడు తీసుకొచ్చాడు. మీరిద్దరు కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏ రీతి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. అరే ఆయన చిత్తం అది. కుటుంబంగా ఏర్పాటు కండి. కానీ గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని కుటుంబముగా ఏర్పడండి అని ఎందుకు అంటున్నానంటే, మీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఒకరు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు 6 7 యాకోబు 12 గోత్రాలు. మీరందరూ కలిసి నా నామాన్ని స్తుతించడానికి కదా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. ఇట్టి దాహము కదా మనం కలిగి ఉండవలసింది. ఆ దాహం ఆయన మన హృదయాల్లో పెట్టాడు, ఉంచారు కాబట్టే ఆ ప్రజలు తమ ప్రయాణాన్ని బయటికి వచ్చేటప్పుడు వారు చేసిన కార్యం ఏంటంటే, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము అని పాటలు పాడుకుంటూ వచ్చారు. పాటలు పాడుకుంటూనే వచ్చారు. మనము అంతే. ఒంటరిగా ఉన్నవాడిని నరుని వివాహ సంబంధం ద్వారా దంపతులుగా చేస్తూ ఉన్నప్పుడు పాటలు పాడావో ఆనందంగానే చేస్తాం. పిల్లలు పుట్టినప్పుడు కూడా ఎంత ఆనందమో, పాటలు పాడతాం, స్తుతిస్తాం, అన్ని చేస్తాం. మధ్యలో వస్తుంది ఈ దాహము, దారి మల్లుతుంది. దాహం అనేది ఎప్పుడు కూడా దారి మల్లటానికి కాదు దేవుడు కలిగించింది. అందుకే ఆయన అంటాడు, నేనిచ్చే నీళ్లు తాగండి ఎప్పటికీ. ఆయన మనలో జీవ నదిని ప్రవహింప చేస్తాడు. ఆ జీవ నది ఎలా ఉంటదంటే, ఇందాక అక్క పాడింది, కన్నీళ్లతో విత్తడి వారల ఆనందముతో మీరు ఆ కార్యాలు చేయండి. ఆ దాహము ఆనందంతో నిండి ఉండాలి, దుఃఖంతో ఉండకూడదు. ఏంటి శ్రమలు ప్రభువా అని అనకూడదు. దాహం ఎప్పుడు కూడా ఆనందము కలిగినటువంటిదై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏడుస్తూ సిలువకెక్కి దాహం అన్నారా? లేదు. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు సంతోషంగానే. ఆనందం ఉండాలి. అప్పుడే ఆ కార్యాన్ని ప్రభు గ్రహిస్తాడు, ఫలింపచేస్తాడు. అప్పుడు నీ ఆత్మీయ దాహాన్ని దేవుడు బలపరుస్తాడు. ఆత్మీయ దాహం గురించినటువంటి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఈ ఆత్మీయ దాహంలో ప్రాముఖ్యంగా ఒక 3-4 విషయాలు కలిగి ఉండాలి. మొట్టమొదటి ఆత్మీయ దాహంలో ఉండవలసింది ఏంటంటే, దేవుని కొరకైన దాహం ఉండాలి. అది నీకైనా, భార్య అయితే భార్యకైనా, భర్తకైనా, మీకు అనుగ్రహించబడిన పిల్లలకైనా, మీ కుటుంబం అంతా కూడా దేవుని కొరకైన దాహము మీ అందరిలో ఉండాలి. ఒకవేళ కుటుంబ యజమాని భర్త పురుషుడైతే, నీకైనా, నీ భార్యకైనా, నీ పిల్లలు, నీకు అనుగ్రహించబడిన పిల్లలకైనా, మీ కుటుంబాలన్నిటికీ కూడా కలిగి ఉండవలసినటువంటి దాహం ఏంటి అనంటే, దేవుని కొరకైన దాహము. ఈ దాహము దేవుని కొరకు అని అంటే, దేవుని కలిగి ఉండటానికి, సదాకాలము దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎలాగంటే, మన ప్రతి క్షణములో, ప్రతి సందర్భంలో దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. దేవుని ఆలోచనలు మనలో ఉండాలి. దేవుని తలంపులు మనలో ఉండాలి. ఇంతే. దేవుని కలిగి ఉండటానికి, ఆయనతో నడవటానికి. ఆయనతో నడిస్తే ఎంత బాగుంటుందండి. లోకంలో నడిస్తే, లోకంతో నడిస్తే ఏముంది? ఏమీ లేదు. మనము నడవవలసింది
మనము కలిగి ఉండవలసిన దాహములో, ఆత్మీయ దాహములో మనము నడవవలసింది దేవునితో, దేవుని సన్నిధిలో. గుర్తుపెట్టుకోండి, దేవునితో, దేవుని సన్నిధిలో మనం నడుస్తూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళారా, దేవుని సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసం. ఆదాము ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉండింది అది! అబాబాబాబా! ఒకసారి దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ ఆ టేస్టే డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే దేవునితో సహవాసము కలిగి ఉండాలన్న ఆత్మీయ దాహము మనలో ఎప్పటికీ ఉండాలి. ఎప్పటికీ ఉండాలి. ఇంకా ప్రాముఖ్యంగా ఏంటనంటే, యుగ యుగములు ఆయనతో జీవించాలన్నటువంటి, యుగ యుగములు సదాకాలం, ఎన్ని యుగాలైనా సరే ఆయనతో జీవించాలి అన్నటువంటి ఆత్మీయ దాహము దేవుని కొరకు మనం కలిగి ఉండాలి. కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనల్లో 42వ కీర్తనలో శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. 42వ కీర్తన ఎంత బాగా చెప్తారంటే, కోరాహు కుమారులు రచించింది ఎంత బాగా చెప్తారంటే, దుప్పి 42వ కీర్తన మొదటి వచనాన్ని గమనిస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. దుప్పి ఆశ ఏంటి అనంటే, ఎక్కడ నీళ్లు దొరుకుతాయా అని దాహముకున్నటువంటి దుప్పి, అనిమల్, జంతువు అంటే వెతుకుతుంది. ఎక్కడున్నాయా ఎక్కడున్నాయా అని. ఎలా వెతుకుతుంది అనంటే, దానిలో ఒక ఆశ ఉంది. తప్పకుండా నేను దొరికించుకుంటాను అని ఆశతో వెతుకుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, అది ఎంత ఆశ కలిగి ఉందో, దేవా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇది మాట, ఇది దాహం. కోరాహు కుమారుల్లో కలిగి ఉన్న దాహం ఎంత ఎంత చక్కనిదో చూడండి. దేవుని కొరకు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంతేనా? 2వ వచనంలో చూడండి, నా ప్రాణము దేవుని కొరకు అప్పుడప్పుడు అని ఉంది. ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. వెంటనే మ్యూట్ తీసి, అప్పుడప్పుడు కాదు బ్రదర్ అన్నారు. అక్కడ ఏమని రాసిందంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు ఎల్లప్పుడూ తృష్ణగొనుచున్నది. నా దేవుడు ఎవరో తెలుసా అని కింద చెప్తాడు. నా దేవుడు జీవము గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు ఇలాంటి దేవుడు కాదు. కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. మనం అనగలం అది? అనాలి. నా దేవుడు సత్యవంతుడు, నా దేవుడు జీవము కలిగినటువంటి, నా దేవుడు నా రక్షణకు ఆధారభూతుడు. ప్రైజ్ ద లార్డ్. ఇవి మాటలు. ఎంత దాహము కలిగి ఉండాలి దేవుని కొరకే. ఎవరి కొరకు? దేవుని కొరకే. జాగ్రత్త, ఎవరి కొరకు కాదండి. భార్య భర్త కోసం దాహం కలిగి ఉండడం కాదు, భర్త భార్య కోసం కాదు, వీళ్ళిద్దరు పిల్లల కొరకు కాదు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, కాదుగాక కాదు. ఉండండి, ఇష్టపడాలి, గౌరవించాలి, సన్మానించాలి, అన్నీ చేయాలి, ప్రేమించాలి. కానీ దాహమై ఉండకూడదు. దాహము కలిగి ఉండాలంటే అది దేవుని కొరకే కలిగి ఉండాలి. ఎందుకంటే మన సంబంధాలన్నీ ఏమున్నా ఇక్కడే. ఒక్కసారి ఆయన వచ్చాడా, మనం ఎత్తబడ్డామా, సంబంధాలే లేదు. మరి ఎవరితో సంబంధము? దేవునితోనే సంబంధం. అందుకే కోరాహు కుమారులు అంటారు, దేవా నీ కొరకే
మా నాయన కొరకు, మా అమ్మ కొరకు, మా పిల్లల కొరకు, మా బంధువుల కొరకు అని లేదు అక్కడ. నీ కొరకే. ఎంత చక్కని మాట చూడండి. అలా ఉండాలి దాహం. దావీదు కూడా చాలా చక్కగా మాట్లాడతాడు దీని గురించి. ఆయన దాహం మరీ ఎక్కువ. 63వ కీర్తనలో ఆయన మాట్లాడతాడు. ఆ మాట ఏందో చూద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన. అతను ఎలా ఉన్నాడంటే మంచి అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. అరణ్యంలో. అరణ్యము అంటేనే భలే ఏమంటారు పదం సరి గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ అనుకుంటుంటారా, విత్ ఆల్ ఫెసిలిటీస్. కాదు. మార్గమే సరిగా ఉండని అరణ్య ప్రాంతాలు. పీస్ఫుల్ గా ఉండగలమా? ఎప్పుడు ఏ జంతువు వచ్చి మీద పడుతుందో. ఆహారం సమృద్ధిగా దొరుకుతుందా? నో, నాట్ ఎట్ ఆల్. ప్రతి దానికి శ్రమ, శ్రమ, శ్రమ. అరణ్యము అంటేనే శ్రమలు. ఆ అరణ్యములో ఉండి దావీదు అంటున్నాడు, దేవా, 63వ కీర్తన మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఇది దావీదుకున్నటువంటి దాహం. నేను ఎప్పుడు నిన్ను వెతకడం ప్రారంభిస్తానంటే వేకువజామున, ఎవరు లేయక ముందే నేను లేచి నిన్ను వెతుకుతానయ్యా. నీవు నాకు సమీపంగా ఉండాలి, నాలో ఉండాలి, నాతో ఉండాలి. నా సహవాసము, నీ సహవాసము, మన ఇద్దరి సహవాసంలో నేనుండాలి. ఇది దావీదు ఆశ, లేకపోతే దావీదు దాహం. 2వ వచనం కింది భాగంలో ఏమంటాడంటే, పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. పరిశుద్ధాలయం. ఎక్కడికి వచ్చాడు? ఆలయానికి వచ్చాడు. ఇది ఆయన దాహం. ఇలా ఉండాలి దాహం అనేది. ఎక్కడో ఉండి నాకు దాహంగా ఉంది దేవుడు అంటే, నాకు నేను చచ్చిపోతా దేవుని కొరకు. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. అందుకే దావీదు అంటున్నాడు, పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక యుండి ఉన్న దేశమందు. దేశం ఎలా ఉందంట? అరణ్యంలో యూదా దేశం. అరణ్యంలో నీళ్లు లేవు. నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు కూడా నేను నీళ్ల కొరకు వెతకట్లేదయ్యా. నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. వాట్ ఏ వండర్ఫుల్. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథంలో సాక్షులుగా నిలవబడ్డారు. అట్టి దాహం కలిగి ఉండాలని. ఇది కదా కావలసింది. ఈ 5వ వచనంలో 2వ భాగము, 5వ వచనంలో, క్రొవ్వు మెదుడు నాకు దొరికినట్లుగా. దేవుడు దొరికితే ఎంత సంతోషం అంట. బాగా కొవ్వుతో కూడినటువంటి మెదుడు. చాలా మంది ఇష్టపడి తింటారు దీన్ని, మెదడును. అది ఏమో టేస్ట్ తెలియదు కానీ బాగా ఇష్టంగా చాలా మంది తింటారు. మంచిది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, తినటంలో తప్పు. దావీదు కూడా అంటున్నాడు, బాగా కొవ్వు పట్టినటువంటి మెదుడు నాకు దొరికితే నాకెంత ఆనందమో. నా ప్రాణము నీవు దొరికినప్పుడు అంత తృప్తిగా ఉందయ్యా. ఎంత తృప్తిగా ఉంది నీవు నాకుంటే అంటే. నీ బలము నీవు నాకుంటే, నీ సన్నిధి నాకుంటే, నీ తోడు నాకుంటే, నీ బలము నాకు అనుగ్రహిస్తే, నీ సహవాసము నాకు ఇస్తే, నీవు నాతో ఉంటే నాకెంత ఆనందం అంటే, కొవ్వు పట్టిన మెదుడు దొరికితే అప్పుడు తింటే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా నీవు నాతో ఉంటే. ఇది దాహం అంటే. ఈ దాహాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అట్టి దాహాన్ని మనం కూడా కలిగి ఉందాం. అందుకే యోహాను సువార్త 4:14 అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు. ఆయన ఇవ్వాలి నీళ్లు. ఆయన మన హృదయంలో జీవ జల నదులు ప్రవహింపచేయాలి. నేనే పారించుకుంటా అంటే కాదు అది. మనం అదే చేస్తా ఉంటాం అనేక సార్లు. నేనే చేసుకుంటా అంటాం. పాజిబిలిటీ ఉందా? ఆయన గదా నిన్ను నడిపించవలసింది. ఆయన గదా నన్ను పోషించవలసింది. ఆయన కదా నీకు నాకు సహవాసం కలిగి ఉండవలసింది. ఆయన సహవాసంలోనే కదా ఇవన్నీ సాధ్యము. ఆయన సహవాసంలో నేను ఉంటే కదా ఈ దాహము నాలో ఉంటుంది. నేనుగా ఉండి రవిగా చేసుకుంటానంటే, పోరా రవిగా అంటాడు. యెస్. ఆయన సహవాసంలో ఉంటే ఇది సాధ్యమే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, కోరాహు కుమారుల దాహము దేవుని కొరకు, జాగ్రత్తగా గమనించాలి. వారు దాహము దేవుని కొరకు ఎంత తృష్ణ కలిగి ఉన్నారో, ఎంత ఆశపడ్డారో అక్కడ దుప్పి నీటి వాగుల కొరకు అంటాడు. అలాగే దావీదు దాహాన్ని కూడా మనం చూచాం. దేవుని కొరకు దాహం. ఎంత దాహం కలిగి ఉన్నాడంటే, ఆ 4వ వచనంలో 63వ కీర్తన 4వ వచనంలో కూడా అంటాడు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు. అలా ధ్యానిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందయ్యా. పాటలతో నిన్ను స్తుతిస్తూ ఉంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత సంతోషము, ఎంత ఆనందం. నిజమండి. ఒక్కడిగా ఉన్నానని ఫీల్ అవుతున్నావా? నో, నెవర్, నాట్ ఎట్ ఆల్. నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే శ్రేష్ఠుడు, బలవంతుడు, నిన్ను పోషించేవాడు, నిన్ను ఆనందింపచేసే నీలో ఉన్నవాడు. ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే, నీలో ఉన్నవాడు ఇంతకు ఎవడు? దేవుని నీ హృదయంలో కలిగి ఉంటే, దేవుడు నాతో ఉండాలనే ఆ దాహము నీలో ఉంటే ఇదంతా సాధ్యమే. రెండవది, నీతి కొరకు దాహం కలిగి ఉండాలి. మొదటిది, దేవుణ్ణి కలిగి ఉండటానికి దాహం కలిగి ఉండాలి. ఇది ఆత్మీయ దాహం. క్రీస్తునందు ప్రియమైన ఆత్మీయ దాహంలో రెండవ దానిగా నీతి కొరకు కూడా మనము దాహం కలిగి ఉండాలంటాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారే ఈ లోకంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా తను మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటాడు. వా, నీతి అంత ప్రాముఖ్యమైంది. ఆయన నీతిమంతుడు, అనీతి మనం. ఆయన నీతి అద్భుతమైనటువంటిది. ఆయన ఎంత నీతి అంటే అంత నీతి కదా. నా నీతిని, నా పరిశుద్ధతను, నా రక్షణను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఆయన నీతిలోనే మనం, అట్టి నీతిలోనే దావీదు మహారాజు తన కీర్తనలో 145వ కీర్తన 17వ వచనంలో అంటాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. ఆయనకి ఎన్ని మార్గాలు ఉన్నాయో, ఎన్ని తలంపులు ఉన్నాయో నీ పట్ల, నా పట్ల అండి. వేరే వాది కాదు. ఆయనకు ఆయన గురించినటువంటిది లేదు. ఆయన ఆలోచన, ఆయన తలంపులు, ఆయన మార్గాలు, ఆయన అంతా కూడా ఎప్పుడు మన పట్లనే. అందుకే యెహోవా తన మార్గములన్నిటిలో, మన కొరకు సిద్ధపరిచిన మార్గములన్నిటిలో నీతిమంతుడు, నీతి కలవాడు. తన క్రియలన్నిటిలో కూడా నీతి కలిగిన ఆయన కృప చూపేవాడే. ప్రైజ్ ది లార్డ్. అంత నీతి కలిగినటువంటి విశ్వాస జీవిత ప్రయాణంలో ఆత్మీయమైనటువంటి దాహము కలిగినటువంటి నీవు నేను. రెండవదిగా మనం పొందవలసింది, ఉండవలసింది, కలిగి ఉండవలసింది నీతి కొరకు దాహం. అనేక సార్లు మన నీతిని తప్పిపోతుంటాం. సులభంగా తప్పిపోతాం నీతిలో. సులభంగా అంటే సులభంగా తప్పిపోతాం.
రక్షణలో అయినా కొంత నిదానం అవుతుందేమో కానీ నీతిలో వెంటనే తప్పిపోతాం. అందుకే ఆయన ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నీకు అనుగ్రహించిన నీతిలో దాహము కలిగి ఉండాలి. ఎక్కడి వరకు అనంటే నీ ప్రయాణము ఈ లోకంలో సాగినంత మటు, నేను ఈ లోకానికి వచ్చు పర్యంతము, అంత మటుకు నీతి కలిగినటువంటి వారు, అట్టి దాహము కలిగిన వారమై ఆయన కొరకు మంచి సాక్ష్యం కలిగిన వారు ఉండాలి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అలాగే తర్వాత మనము ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి దాహం ఏంటి అని అంటే రక్షణ. రక్షణ దాహము కలిగి ఉండాలి. అవునండి, రక్షణ అనుగ్రహించబడుతుంది. ఇది ఏమంటారంటే ఏ వెల చెల్లించకుండా మనకు సింపుల్ గా దొరికేది. కాబట్టి కొంత దాని మీద అంత బలము లేకపోతే ప్రభావము చాలాసార్లు మనం కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే దీనికి మనం ఏమి చేయలే. ఉటిగే ఆయన అనుగ్రహిస్తే ఆయన కృపను బట్టి అతి రక్షణ మనకు దొరికింది. చేసిందంతా ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మార్గమునంతా సిద్ధపరిచి ఆయన ఏమేం చేయాలో కార్యాలు అవన్నీ చేసి చివరిగా ఆయన చేయవలసినటువంటి శిలువ కార్యాన్ని కూడా పూర్తి చేసి తండ్రి చిత్త ప్రకారంగా సమాధి చేయబడి తండ్రి యొక్క శక్తి చేత బలము చేత ఆ మరణాన్ని జయించి మూడవ నాడు తిరిగి లేచుట ద్వారా ఆ రక్షణ మనకు దొరికింది. మాట్లాడడానికి చాలా గొప్పది, కానీ పొందుకునేటప్పుడు అది చాలా సింపుల్ గా వచ్చేస్తున్నాను. అందుకే దీని మీద అందుకే ఈయన అంటాడు, నీవు కలిగి ఉన్నటువంటి రక్షణను, ఆ రక్షణలో నీకు దాహం ఉండాలి. అందుకదా ఆయన శిలువ మరణమే పొందింది. అందుకదా శిలువలో ఆయన నేను దప్పిగొనుచున్నాను అని పలికాడు. ఏంటి ఆ దాహం అంటే త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి, అరణ్యములో తిరుగుతున్నటువంటి, నానా విధములైనటువంటి శ్రమలలో తిరుగుతున్నటువంటి, కొట్టు మిట్టాడుతున్నటువంటి నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి ఏ రవికుమార్ నా వైపు చూడు, ఇదిగో సిలువలో నేను నీ కొరకు, నీ రక్షణ కొరకు దాహము అని బిగ్గరగా కేక వేస్తూ ఉన్నా. నీవు కావాలి నాకు, నీవు నాకు కావాలి. నీ కొరకే నేను ఈ సిలువెక్కాను, నీ రక్షణ కొరకు నేను సిలువెక్కాను. నీవు నాతో యుగ యుగములు జీవించాలనే నేను ఈ సిలువలో శ్రమ పడుతూ దప్పిగొనుచున్నానని నా తండ్రికి కేక పెట్టాను. ఏ దాహం అంటే ఆ ఎండాకాలంలో గొంతెండిపోయిన దాహం కాదు. నా రవికుమార్ విషయంలో తండ్రి నీ కార్యాన్ని జరిగించు. నా పేరు చెప్పానని నా కొరకే అనుకునేరమ్మా అందరూ, మీ అందరి పేర్లు ఆయన పలుకుతూ తండ్రితో చెబుతూ ఉన్నాడు, దప్పికొనుచున్నానయ్యా, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు. అందుకేనమ్మా ఆయన రాకడ ఆలస్యంగా ఉంది. ఎందుకో తెలుసా? ఇందాక పాటలో మనం చెప్పుకున్నట్లు కన్నీళ్లతో విత్తితే లోకమంతా రక్షించబడుతుంది. నీవు నేను కలిగి ఉండవలసినటువంటి దాహము, ఆత్మీయమైనటువంటి దాహము దేవుని కొరకు నీతి కలిగి ఉండాలి. మన రక్షణలో మనకు అనుగ్రహించబడినటువంటి నిరీక్షణలో దాహము కలిగి ఈ లోకంలో క్రీస్తును ప్రకటిస్తే కదా ఆయన అన్నట్లుగా నా రాకడ ఆలస్యం చేయటానికి కారణము అందరూ అంతటా మారు మనసు పొందుట, అది కదా జరగవలసింది. అది జరగాలంటే ఈ దాహం మీలో ఉండాలి. మీరు కదా వెళ్ళి ప్రకటించాలి. పాడిన పాటలో ఉంది ఆ మాట, కన్నీళ్లతో విత్తడి వారుల ఆనందంతో ప్రకటించండి. షెడ్ యువర్ టియర్స్. సువార్త ప్రకటించటానికి బోధ చేయమని చెప్పట్లేదు ఆయన.
నాకెందుకో దేవుడు ప్రతిసారి సువార్తను ఎక్కడో ఒక చోట లింక్ తీసుకొచ్చి క్రీస్తు మరణాన్ని గురించి నేను దీంట్లోనే అంటలేడు. నేను ఎక్కడ చెప్పినా సువార్తను దేవుడే నా నోట ఆ పలుకులు ఉంచుతాడు. ఎందుకంటే అందరూ అంతటా రక్షించబడాలి అన్నటువంటి దాని విషయంలోనే ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అంటే నీవు నేను కలిగి ఉండవలసింది, కోరాహు కుమారులు కలిగి ఉన్న, దావీదు కలిగి ఉన్న అట్టి దాహము దేవుని కొరకు మన హృదయాల్లో లేదేమో. అందుకే ఆయన ఆలస్యం చేస్తానన్నాడు. లేకపోతే ఎప్పుడో వచ్చేవాడు. అందరూ అంతటా మారుమనస్సు పొంది ఉంటే ఇక ఆయన ఎందుకు రాడు? వచ్చేస్తాడు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి దేవుని దయచేసి సువార్త ప్రకటించటానికి మన పాదములు అదేమి జింక వలె, లేడి వలె పరిగెత్తున్నట్లుగా, నేను ఎక్కడ పోతా, నేను కదలలేను, నేను నా వయసు అయిపోయింది. చేసేవాళ్ళు చేస్తారులే. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో దేవుడు. నువ్వు చెప్పగలవా? నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను అశక్తురాలను అని, నేను అశక్తుడను అని. నాకు ఆ జ్ఞానం లేదని అనుకుంటున్నా. మోషే అడ్డం చెప్పలే, నా నాలుక మందము అని. ఎంత అద్భుతంగా దేవుడు అట్టి మోషేను వాడుకున్నాడు. లోపాలు ఏవైనా నీవు నేను లోపాలు చూస్తాం, కానీ ఆయన మనలో దాహం చూస్తాడు. నేను కలిగి ఉన్న దాహం ఆయన కొరకు, ఆయన పట్ల. ఆ దాహం కలిగి ఉంటే ఆయన అన్ని చేసేస్తాడు. అది కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నిత్య జీవము కొరకైనటువంటి దాహం కూడా కలిగి ఉండాలి. రక్షణ పొందుకున్న నీవు ఒక్కసారి నీకు రక్షణ అనుగ్రహించబడితే వెల్ అండ్ గుడ్, కానీ నిత్య జీవం కొరకు ప్రయాసపడుతూనే ఉండాలి. ఇది ఒక గొప్ప ఎక్సర్సైజ్. రక్షించబడిన నీవు నేను నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఈ ఎక్సర్సైజ్ చేయవలసిందే. ఏంటి అని అంటే, ఇందాక నేను అన్నట్లే దేవునితో నడుచుట, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని కొరకు జీవించాలి. సమస్తము దేవుడే అయి ఉండాలి. చాలా కష్టం, సులభం కాదు. నిత్య జీవము కొరకైనటువంటి దాహం కొంత ఇబ్బందికరమైనటువంటిదే. ఈజీగానే దొరుకుతుంది అని అనుకుంటాం. రోమీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయమా, 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. రక్షణ ఈజ్ వెరీ సింపుల్ అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు క్లియర్గా, ఏం చేసే అక్కర్లా. యేసు నిజమైన రక్షకుడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అంతేకాకుండా దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నువ్వు ఒప్పుకోవాలి. ఈ రెండు జరిగితే చాలు, రక్షణ నీకు వచ్చేస్తుంది. ఏమయ్యనగా 10వ వచనం, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడు. నిత్య రాజ్యము, నిత్య జీవమును పొందుకుంటాడు. నిత్య జీవాన్ని పొందుకుంటాడు. కాబట్టి అనుదినము ఈ కార్యాలు జరుగుతూ ఉండాలి. రేపు పరిశుద్ధ దినాన నీవు ప్రభు బల్లలో చేయవేయబోతున్నావు. అనాలోచితంగా వేస్తున్నావా? ఆలోచించి వేస్తున్నావా? అసలు గ్రహింపు కలిగి ఉన్నామా? కొరింథీయులకు రాస్తూ ఆ పౌలు చక్కని హెచ్చరికలు ఇస్తాడు. ఏమంటాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 24వ వచనము,
రొట్టె తీసుకున్నప్పుడు అది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి. జ్ఞాపకం చేసుకోండి అంటే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? కంపేర్. 2 శరీరాలను పోల్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో శరీరాన్ని చూడాలి. ఈ లోకంలో జీవిస్తున్న నా శరీరాన్ని నేను చూసుకొని, అసలు ఎవరిది శిక్ష? నాది. మరి నా శరీరం ఏంది ఇంత చక్కగా, ఇంత అందంగా, ఇంత చక్కగా, ఇంత ఆరోగ్యంగా ఉంది? ఏ తప్పు చేయని, ఏ పాపము లేని ఆయన శరీరం ఏంటి సిలువలో అంతగా రక్తపు ముద్దగా మార్చబడింది? ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎవరి కొరకు ఆయన శరీరాన్ని నాగలి చాళ్ళ వలె దున్నించుకున్నాడు? నిన్ను నన్ను రక్షించటానికి. నీ శరీరము నా శరీరము ఇంత అందంగా ఉండటానికి. అంతేకాదు, నీ శరీరము నా శరీరం ఆ నిత్య నరకాగ్నిలో పడకూడదని, ఆ శిక్షలో నుంచి మనల్ని తప్పించటానికి శిక్ష మొత్తం ఆయన శరీరం మీద వేసుకుని నాగలి చాళ్ళ వలె దున్నించుకున్నాడు. మాంసపు ముద్దగా అయిపోయింది. ఎక్కడ శరీరం కనపడట్లేదు. ఎంత ప్రేమించాడో చూడు. అందుకే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని అంటే ఫిజికల్ వరల్డ్, ఆయన సృష్టించిన ఈ ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము అవి కాదు. నిన్ను నన్ను ఇంత ప్రేమించాడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. తండ్రితో కూర్చునే భాగ్యాన్ని విడిచిపెట్టుకుని, కారణం నీవు నేను. ఆయన నీ పట్ల నా పట్ల ఇంత దాహము కలిగి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఈ మరణాన్ని స్వీకరించినప్పుడు మరి మనమే దాహం కలిగి ఉండాలి. ఇట్టి దాహమే కదా మనం కలిగి ఉండాలి. అందుకే అంటాడు, నేను పరిశుద్ధుడను అయి ఉన్నట్లుగా మీరు పరిశుద్ధులై ఉండు. నా నీతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, మీరు నాలాగే ఉండాలి. నేను ఏ దాహం కలిగి ఉన్నానో నీవు, ప్రతి ఒక్కరు కూడా ఈ దాహమే కలిగి ఉండాలి. నేను, నీవు, మనందరం క్రీస్తు కొరకు సువార్త ప్రకటించే వారంగా, సువార్త ప్రకటించటానికి పరిగెత్తే వారంగా అట్టి దాహాన్ని కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తూ గుర్తుపెట్టుకుందాం. ఆయన కొరకే జీవిద్దాం. ఇంకా ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రాకుండా ఉండడానికి ఆటంకం ఎవరంటే నీవు నేనే. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కాంక్ష, ఆయన ఆశ, ఆయన కోరిక. ఆ కోరిక నెరవేర్చేది ఎవరు అనంటే, నెరవేర్చవలసింది ఎవరు అనంటే, దాన్ని ఫుల్ఫిల్ చేయవలసింది ఎవరు అనంటే, ఈ లోకంలో రక్షించబడినటువంటి మనందరమే అట్టి కార్యాన్ని చేయాలి. అప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు. ఆయనతో సదాకాలము జీవిస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతిసారి మాటలు వింటూ ఉన్నాం, స్వరాన్ని వింటూ ఉన్నాం. హృదయంలో కూడా నేను చాలా కాలం తర్వాత ఒకసాట వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి, అన్నా మీరు వాక్యం చెప్పినప్పుడు నేనేదో అనుకున్నాను, కానీ దేవుడు నా కొరకని ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది. వెతికి వెతికి నీ నంబర్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉన్నా. నా కొరకే మీరు వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటించబడిన వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుడు కార్యం చేసుకుంటాడు. ఒక్కరు ఫోన్ చేసిన పరలోకంలో ఎంత ఆనందమో. కాబట్టి ఈ దాహం కలిగి ఉందాం. ఈ దాహాన్ని కలిగి ఉందాం. క్రీస్తు కొరకు దాహం, ఆత్మీయ దాహాన్ని కలిగి దేవుని కొరకు, దేవుడు కలిగి ఉన్న నీతి మనము కలిగి ఉండులాగున దాహం కలిగి, అంత మాత్రమే కాకుండా రక్షణ కొరకు మనము దాహం కలిగి, నేను రక్షించబడటము కాదు, నేను అనేకులను రక్షణలోనికి నడిపించాలి అన్న దాహం కలిగి ఉండాలి. ఇది దాహం కలిగి. ఎందరైతే రక్షించబడతారో వారందరూ కూడా నిత్య జీవంలోనికి నడిపించబడతారు.
అప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగా, ఇదిగో నేను ఎలాగైతే వెళ్తూ ఉన్నానో అలాగే మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు నేను అందరినీ కూడా నాతో పాటుగా తీసుకొని వెళ్ళి నిత్య రాజ్యములో మనందరము కలిసి అక్కడ జీవిస్తాం. అమ్మా, ఈ లోక దాహాన్ని, పరలోక ఆత్మీయ దాహాన్ని చూచిన మనము దానికి దీనికి తేడా ఒక్కటి చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఏంటి తేడా? ఆ దాహం ఈ దాహం ఉందా? ఉందా అసలు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. వారికి, ఎవరికి? ఎవరైతే సింహాసనం ఆసీనుడై ఉన్నటువంటి గుడారం మీద కప్పు ఉంటారో వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. అట్టి ధన్యతలో పాలు పంపులు కలిగి ఉండాలంటే, ఆ ధన్యతను నీవు నేను కూడా స్వీకరించి అక్కడ ఉండాలంటే, ఏ ఆకలి ఉండకూడదు, ఏ దాహము ఉండకూడదు, ఏ ఎండగాలి మనకు తగలకూడదు, ఏ వడగాలి నాకు అంటకూడదు. ఆ గొర్రెపిల్ల కాపరి, ఆ కాపరత్వములో నేను ఉండాలంటే, ఈ లోకంలో నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకొని నాకు రక్షణ ఇచ్చాడు? ఆ దాహం కలిగి ఉంది ఆయన కొరకు అట్టి దాహం కలిగిన వారమై ఈ లోకంలో సాక్షులముగా జీవించాలి. అట్టి కృప దేవుడు విన్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.